ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మాఘపురాణం 15వ అధ్యాయం. జ్ఞానశర్మ కథ. మాఘపూర్ణిమ. గృత్నిమదుడు జహ్నువుతో ఇట్లనెను. తపమాచరించు బ్రాహ్మణుకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచియుండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను కోరి తపమాచరించితివని ఎందులకు? నీ మనసులో ఏమియున్నది చెప్పమని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషం కలిగించితివి. నీ మాట ప్రకారం పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణించినని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరం ఇట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునికు 12వ సంవత్సరమున గండం కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వజన్మను చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరునూ భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడునూ నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లే అని అంగీకరించెను. వ్రతం ఆరంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతం ఆచరించి పాయసదానం చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతం ఆచరించినందున ఈ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానం చేయకపోవట, భర్త చెప్పినను చేయకపోవటను 2 దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవియగును. ఓయి, మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము ఆచరింపవలయునని సంకల్పం కలుగును. మాఘస్నానము సర్వపాప దోషహరము. నేను మాఘమాస ప్రియుడును. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి నందుదురు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలనిచ్చును. మాఘవ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణలు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికి మాఘవ్రతము ఆచరింపవలనని బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలంతో తడుపుము. వాని గండదోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను. బ్రాహ్మణును శ్రీహరి అనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను. బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరినూ సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగమహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని వర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు అని అది శ్రీమన్నారాయణకి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించెను. మాఘవ్రతము మోక్షమును కూడా నిచ్చెను. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్నిమద మహర్షి జహ్నుమునికి వివరించును. ఇంతటితో మాఘపురాణము 15వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.